గత ఏడాది జూన్ తర్వాత మణిపూర్ ముందులా లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం సందర్భంగా మణిపూర్ తౌబాలాలో నిర్వహించిన సభలో రాహుల్ పాల్గొన్నారు. కొంతకాలంగా మణిపూర్ రగులుతుందన్నారు రాహుల్. అయినా ఇంతవరకు ప్రధాని మోదీ మణిపూర్ రాలేదని విమర్శించారు. మణిపూర్లో పాలనా వ్యవస్థలన్నీ కుప్పకూలాయని మండిపడ్డారు. మొదటి విడత జోడో యాత్రకు మంచి స్పందన వచ్చిందని, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునే అవకాశం దక్కిందన్నారు. న్యాయయాత్ర ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారన్న రాహుల్, అన్యాయ కాలంలో ఉన్నాం కాబట్టే న్యాయయాత్ర చేపట్టామన్నారు. గత ఏడాది జూన్ తర్వాత మణిపూర్ ముందులా లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం సందర్భంగా మణిపూర్ తౌబాల్లో నిర్వహించిన సభలో రాహుల్ పాల్గొన్నారు. కొంతకాలంగా మణిపూర్ రగులుతుందన్నారు రాహుల్. అయినా ఇంతవరకు ప్రధాని మోదీ మణిపూర్ రాలేదని విమర్శించారు. మణిపూర్లో పాలనా వ్యవస్థలన్నీ కుప్పకూలాయని మండిపడ్డారు. మొదటి విడత జోడో యాత్రకు మంచి స్పందన వచ్చిందని, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునే అవకాశం దక్కిందన్నారు. న్యాయయాత్ర ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారన్న రాహుల్, అన్యాయ కాలంలో ఉన్నాం కాబట్టే న్యాయయాత్ర చేపట్టామన్నారు. గత ఏడాది జూన్ తర్వాత మణిపూర్ ముందులా లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం సందర్భంగా మణిపూర్ తౌబాల్లో నిర్వహించిన సభలో రాహుల్ పాల్గొన్నారు. కొంతకాలంగా మణిపూర్ రగులుతుందన్నారు రాహుల్. అయినా ఇంతవరకు ప్రధాని మోదీ మణిపూర్ రాలేదని విమర్శించారు. మణిపూర్లో పాలనా వ్యవస్థలన్నీ కుప్పకూలాయని మండిపడ్డారు. మొదటి విడత జోడో యాత్రకు మంచి స్పందన వచ్చిందని, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునే అవకాశం దక్కిందన్నారు రాహుల్. న్యాయయాత్ర ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారన్న రాహుల్, అన్యాయ కాలంలో ఉన్నాం కాబట్టే న్యాయయాత్ర చేపట్టామన్నారు. దేశంలో సంపద వ్యాపారాలు ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లాయన్నారు రాహుల్. ధరలు పెరగడంతో సామాన్యులు బతకడం కష్టంగా మారుతుందని ఆ సభలో రాహుల్ వ్యాఖ్యానించారు. అలాగే అణగారిన వర్గాల బాధలను పట్టించుకునే నాదుడే లేదంటూ కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలపైనే న్యాయయాత్రలో మేము ప్రశ్నిస్తామంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. सबके हक के लिए न्याय की करेंगे बात, गरीब किसान सारे मजदूर हक के मारे, मिल के जब बढ़ेंगे तो न्याय लेंगे सारे। हम पहुंचेंगे हर घर तक, गली मोहल्ला संसद तक, न्याय का हक मिलने तक, न्याय का हक मिलने तक। चली 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 भारत जोड़ो न्याय यात्रा। भारत जोड़ो न्याय यात्रा, पहुंचेंगे हम घर घर तक, न्याय का हक मिलने तक।
భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం సందర్భంగా మణిపూర్ తౌబాలాలో నిర్వహించిన సభలో రాహుల్ పాల్గొన్నారు. కొంతకాలంగా మణిపూర్ రగులుతుందన్నారు రాహుల్. అయినా ఇంతవరకు ప్రధాని మోదీ మణిపూర్ రాలేదని విమర్శించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వివక్షకు మణిపూర్ ఒక ఉదాహరణ అన్నారు. మణిపూర్కు గత విలువలను, శాంతిని, గౌరవాన్ని తిరిగి తెస్తామని మాట ఇచ్చారు రాహుల్ గాంధీ. న్యాయయాత్ర ఎందుకని ప్రశ్నిస్తున్నారు కొందరు అంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే అన్యాయ కాలంలో ఉన్నాం కాబట్టే న్యాయయాత్ర చేస్తున్నామంటూ కూడా రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో సంపద, వ్యాపారాలు ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లాయని అంటూ కూడా రాహుల్ గాంధీ ఆ సభలో వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాల బాధలను పట్టించుకునేవారు లేరు అంటూ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సమస్యలపైనే న్యాయయాత్రలో మేము ప్రశ్నిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభమైంది. తౌబాల్లో సభ నిర్వహించిన అనంతరం అక్కడే జెండా ఊపి యాత్రను మొదలుపెట్టారు. న్యాయయాత్రలో భాగంగా 100 లోక్సభ స్థానాలు, అలాగే 337 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను చుట్టేనున్నారు రాహుల్. మణిపూర్లో మొదలైన యాత్ర ముంబైలో ముగియనుంది. మొత్తం 67 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతిరోజు 2 కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు రాహుల్. मैं मणिपुर आया था और उस विजिट में जो मैंने देखा, जो मैंने सुना, मैंने कभी पहले नहीं देखा था, नहीं सुना था। 2004 से मैं राजनीति में हूं। पहली बार मैं हिंदुस्तान के एक प्रदेश में गया जहां गवर्नेंस का पूरा इंफ्रास्ट्रक्चर कोलैप्स कर गया था, जिसको हम मणिपुर कहते थे। 29 जून के बाद वो मणिपुर रहा ही नहीं, बट गया। कोने कोने में नफरत फैली, लाखों लोगों को नुकसान हुआ, भाई बहन, माता पिता आंखों के सामने मरे। और आज तक हिंदुस्तान के प्रधानमंत्री मणिपुर में आपके आंसू पोंछने, आपसे गले लगने, आपका हाथ पकड़ने नहीं आए। शर्म की बात। शायद नरेंद्र मोदी जी के लिए, बीजेपी और आरएसएस के लिए मणिपुर हिंदुस्तान का भाग ही नहीं है। आपका जो दुख है, आपका दर्द है,
वो उनका दुख, उनका दर्द नहीं है। पिछले साल हमने भारत जोड़ो यात्रा शुरू की। कन्याकुमारी से कश्मीर तक हम चले, 4000 किलोमीटर चले और भारत को जोड़ने की हमने बात की, नफरत मिटाने की बात की, एक धर्म को, एक जात को दूसरी जात से मिलाने की बात की और बहुत अच्छा रिस्पांस मिला। लाखों लोगों से बातचीत की, उनका दर्द सुना। मुश्किल था मगर बहुत अच्छा लगा। लोगों ने कहा कि कन्याकुमारी से कश्मीर तक यात्रा की है तो फिर ईस्ट से वेस्ट भी यात्रा होनी चाहिए। और मैं चाहता था कि जैसे हमने पैदल यात्रा की कन्याकुमारी से कश्मीर, वैसे ही हम ईस्ट से वेस्ट पैदल यात्रा करें। मगर चुनाव का समय है और उसमें हमें थोड़ा ज्यादा समय लगता, इसलिए कांग्रेस पार्टी ने, हमने निर्णय लिया कि ये बस यात्रा होगी, हाइब्रिड यात्रा होगी, बस यात्रा होगी, पैदल यात्रा होगी। सवाल उठा कि यात्रा शुरू कहां से होनी चाहिए। कोई लोग कह रहे थे कि वेस्ट में शुरू होनी चाहिए, कोई कह रहे थे ईस्ट में शुरू होनी चाहिए। और मैंने साफ कहा कि अगली भारत जोड़ो यात्रा सिर्फ मणिपुर से ही शुरू हो सकती है और कहीं से नहीं शुरू हो सकती। मणिपुर बीजेपी की जो राजनीति है, बीजेपी की नफरत, आरएसएस की नफरत, उनका जो दृष्टिकोण है, उस विचारधारा का मणिपुर एक चिन्ह है। जो आपने यहां खोया, जो मेरे भाई ने बस के ऊपर कहा,